ఈ రోజు ఈవినింగ్ నాకు ఫుడ్ ఆర్డర్ వచ్చింది. ఎక్కడి నుంచి అని అనుకుంటున్నారా? విజయ్ కాల్ చేసి నాకు డిన్నర్‌లో ధాబా స్టైల్ కాజు పన్నీర్ కర్రీ విత్ రోటీ కావాలని అయితే అన్నాడు. విజయ్ చెప్పడం నేను చేయకపోవడమా? ఏదో అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి అలా చెప్పిన డిషెస్ ప్రిపేర్ చేస్తుంటానండి. మళ్ళీ ఫీల్ అవుతాడు కదా విజయ్. అందుకే డిన్నర్ ప్రిపేర్ చేయడానికి కూడా నేను అంతగా కష్టపడలేదు, కానీ వియాకి తినిపించడానికి అయితే చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎప్పుడు ఇంతేనండి, అస్సలు తినదు. ఫస్ట్ ముద్దకి అసలు ఏడుపు స్టార్ట్ చేసేస్తది. చూసి 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 ఆ తర్వాత నేనే తినేసాను. మీలో ఎంతమంది నాలా చేస్తారని. సూపర్ టేస్టీ ఉంటుందండి. పిల్లలు ఎందుకు తినారో అర్థం కాదు నాకైతే. డిన్నర్ ప్రిపేర్ కాగానే విజయ్ అయితే లాగించేశాడు. నైట్ కిచెన్ క్లీన్ లేకుంటే అసలు నిద్ర కూడా రాదండి నాకు. ఎందుకంటే నైటే కిచెన్ క్లీన్ చేసుకుంటే మార్నింగ్ ఫ్రెష్ గా మనం కుకింగ్ చేసుకోవచ్చు. మళ్ళీ మార్నింగ్ లేవగానే క్లీనింగ్ అంటే అమ్మో నావలైతే అసలు కాదు. ఆ తర్వాత వియాగి ఆయిల్ పెట్టి పడుకోబెట్టేశాను. ఇటువంటి మినీ బ్లాగ్స్ కావాలంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.